విజువల్స్ అయితే మనం క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పైన కూడా ఆయిషా ప్రస్తుతం అయితే లోపల ఉన్నట్టయితే తెలుస్తుంది. ఒకవైపు అంతా కూడా ఉధృత వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో మెజిస్ట్రీ ముందు అయితే హాజరుపరుస్తారు. ఒకవైపు చూస్తే కూడా ట్రాన్స్మిట్ ఆర్డర్ వారంటే గోవా నుంచి ఇక్కడికి తీసుకొచ్చారని తెలుస్తుంది. ఒకవైపు పోలీసులు మాత్రము వారం రోజుల కస్టడీ పిటిషన్ అయితే దాఖలు చేస్తాడు. కస్టడీకి ఇవ్వమని అయితే పోలీసులు కోరుకుంటున్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా కోరుతున్నారు పోలీసులు ఈ పూర్తి స్థాయిలో జానీని విచారించడం కోసం ఎన్ని రోజుల కస్టడీ కోరుతున్నారు? అంటే పోలీసులు మాత్రం ఇప్పటికే చూస్తే 10 రోజుల కస్టడీ కోరడం అయితే జరుగుతుంది. కోర్టు మాత్రం ఒకవైపు 6 నుంచి 7 రోజుల కస్టడీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే పూర్తి వివరాలు తెలుస్తాయని కూడా చెప్పొచ్చు. ఒకసారి మీరు కోర్టులో దృశ్యాలు చూపించండి. ఇంకెవరైనా డాన్సర్లు వచ్చారా, ప్రముఖులు ఎవరైనా వచ్చారా? ఎందుకంటే జానీ మాస్టర్కి సంబంధించి చాలా మంది సపోర్టివ్గా డాన్సర్లు మాట్లాడుతున్నారు. ఆయన పాపం ఏం తెలియదు, నిజాయితీ పడంటూ కూడా చెప్పుకొస్తున్నారు. వారంతా కూడా కోర్టుకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడికైనా చేరుకున్నారా? వారు ఏం చెప్తున్నారు, వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? అంటే మొత్తం మీద చూసుకుంటే కూడా ఉదయం నుంచి కూడా డాన్సర్లు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు అని చెప్పి ఎప్పుడైతే పూర్తిగా వార్త వచ్చిందో అప్పటి నుంచి డాన్సర్లు అందరూ కూడా తరలి వస్తున్నారు. ఒకవైపు అతనికి మద్దతుగా కూడా కొంతమంది ఉన్నారు. ఏదైతే డాన్సర్కి సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారని తెలుస్తుంది. కానీ ఎవరు కూడా మీడియా ముఖంగా మాట్లాడడానికి నిరాకరిస్తున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు చూడొచ్చు కూడా మనం ఆయిషాతో పాటు మరికొంతమంది డాన్సర్స్ లోపలికి వెళ్ళారు. అంటే పూర్తిగా కూడా ఒకవైపు మనం చూస్తుంటే కూడా కస్టడీ పిటిషన్ కోసం పోలీసులు సుమారుగా 10 రోజులు అడుగుతున్నప్పటికీ కూడా కోర్టు నుంచి మాత్రము మేబీ ఒక 6 నుంచి 7 డేస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇప్పుడే మనం చూసుకోవచ్చు కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో జానీ మాస్టర్ వెళ్ళడం కూడా చాలా క్లియర్గా అయితే కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. ఎస్ పెట్రిషా, మీరు హోల్డ్లో ఉండండి, మళ్ళీ మీకు జాయిన్ అవుతా నేను. సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఆర్టీవీ స్క్రీన్ పైన అత్తాపూర్ జాయ్ హాస్పిటల్లో వైద్య పరీక్షల నిమిత్తం జానీని తరలించిన నేపథ్యంలో ఆయన హాస్పిటల్ ఇన్సైడ్ దృశ్యాలు ఇవన్నీ కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. ఆ రెడ్ కలర్ క్యాప్ ధరించిన వ్యక్తే జానీ మాస్టర్. సో ఆయన నిజాయితీగా బయటకు వస్తాను, లీగల్గా పోరాడతానని చెప్తున్న నేపథ్యంలోనే ఎందుకు ఆయన అబ్స్కండ్ అయ్యారంటూ కూడా మరోవైపుగా ఒక క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఎందుకు ఆయన అన్ని నిజాయితీగా ఉన్నాను, పోరాడతాను, లీగల్గా తెలుసుకుంటాను, కావాలని ఇరికించారని చెప్తున్న నేపథ్యంలో ఎందుకు ఆయన పారిపోవాల్సి వచ్చింది? గోవాలో ఎందుకు దాక్కున్నారు? అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మరి అటు కుటుంబీకులతో రకరకాలుగా ముంబైలో ఉన్నాను, లడఖ్లో ఉన్నాను, ఇంకో చోటు ఉన్నాను చెప్పి పలుమార్లు పోలీసుల కళ్ళు గప్పే ప్రయత్నం చేసి ఎందుకు ఆయన పారిపోయారంటూ కూడా ఒక వర్షన్గా తెలుస్తోంది. సో ప్రజెంట్ జానీ మాస్టర్ అత్తాపూర్ జాయ్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు తదనంతరం కోర్టు దగ్గర నుంచి ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ఆ దృశ్యాలను చూపించే ప్రయత్నం చేస్తోంది. కోర్టు దగ్గర మీరు చూడొచ్చు, జానీ లోపలికి తీసుకెళ్లారు. జానీని లోపలికి తీసుకెళ్లారు పోలీసులు. సుమారుగా 10 రోజుల పాటుగా ఆయన కస్టడీ కోరే అవకాశం కనబడుతోంది. ఉప్పరపల్లి కోర్టులో ఆయన ప్రవేశపెట్టారు మెజిస్ట్రేట్ ముందు. సో 9 రోజుల నుంచి 10 రోజుల వరకు కస్టడీ కోరే అవకాశం ఉంది. మరి కోర్టు ఏం చెప్తుందో చూడాలి. సోరల్గా అక్కడికి చాలా మంది డాన్సర్లు కావచ్చు, జానీ కుటుంబీకులు, జానీ భార్య ఆయేషా, సుమలత కూడా అక్కడికి వెళ్ళారు. సో వీళ్ళంతా కూడా అక్కడ కొంత హడావిడి వాతావరణం కనబడుతోంది. ఏ క్షణమైనా జానీ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత ఏ క్షణమైనా బయటకు వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు చూడొచ్చు ఈ కోర్టు హాల్లో ఈ లోపలే జానీ మాస్టర్ ఉన్నాడు. రైట్ సైడ్ బాక్స్లో మీకు కనబడుతోంది. ఆ లోపలే జానీ ఉన్నాడు. లైంగికంగా ఆరోపణలకు సంబంధించిన విషయంలో ఆయన పైన పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. సో డెఫినెట్గా విచారణకి ఆదేశించే కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా కస్టడీలో కనుక ఆయన ఈ యొక్క తప్పు కనుక చేసి ఉన్నాడని నిరూపిస్తే కనుక అటు ఆధారాలు ఇప్పటికే సెకండరీ ఎవిడెన్స్ కింద ఆ అమ్మాయి బాధితురాలు కూడా సమర్పించింది. చాటింగ్స్ కావచ్చు, సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చు, అన్నీ కూడా సమర్పించేసింది. కొంతమంది ప్రత్యక్షంగా చూసిన వారు కూడా ఈ రకంగా చూసామంటూ గతంలో ఒక సినిమా సెట్ పైన ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. వారందరిని కూడా విచారించే అవకాశం ఉంది. ఈ విచారణ తదనంతరం, కస్టడీ తీసుకున్నాక విచారణ తదనంతరం అవి కనుక ప్రూవ్ అయితే జానీకి సుమారుగా 7 ఏళ్ల పాటుగా శిక్ష పడే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా కఠినమైన కేసు ఇది. పోక్సో చట్టం అనేది చాలా వరకు చిన్నపిల్లల యొక్క రక్షణలో భాగంగా పెట్టినటువంటి కేసు కాబట్టి వారి విషయంలో చాలా క్రూరంగా ప్రవర్తించి లైంగికంగా దాడి చేసిన నేపథ్యంలో వారి మీద చాలా కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. నాన్ బెయిలబుల్ కేసులు అని కూడా సెక్షన్ 3 మీరు చూడొచ్చు. డాక్టర్ దగ్గర నుంచి వైద్య పరీక్షలు తదనంతరం పోలీసు వెహికల్లో జానీ ఎక్కిన తర్వాత ఫేస్కి మాస్క్ ధరించుకొని రెడ్ క్యాప్ పెట్టుకొని ఉన్నారు, చేతులు కట్టుకున్నాడు. బహుశా విజువల్స్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా. సో సందర్భంలో ఆ దృశ్యాలన్నీ కూడా కొంత మనకు కనబడుతున్నాయి. సో హాస్పిటల్, ఆ తర్వాత హాస్పిటల్ నుంచి బయటికి రాగానే
బయటికి రాగానే ఆయన పోలీస్ వెహికల్ ద్వారా ఉప్పర్పల్లి కోర్టు దగ్గరికి చేరుకున్నారు. ప్రస్తుతం ఉప్పర్పల్లి కోర్టు ముందు మెజిస్ట్రేట్ ముందు ఆయన హాజరుపరచబోతున్నారు. ఎస్, కొంత మీడియా నుంచి తప్పించుకునే అంటే ఆ ఫోటో క్యాప్చరింగ్ కావచ్చు, ఆ వీడియో తప్పించుకునే కొంత దొంగచాటుగానే ఆయన ఇబ్బంది పడుతున్నట్టుగానే వెళ్తున్నట్టుగా మనకు కనబడుతోంది. సో అక్కడికి వారి కుటుంబం కూడా చేరుకుంది. మరి కుటుంబం మాత్రం డెఫినెట్గా ఆ అమ్మాయే కొంత డిఫరెంట్ క్యారెక్టర్ అమ్మాయిది. ఆ అమ్మాయికి చాలామంది అఫైర్స్ ఉన్నాయి, చాలామందితో ఫ్రెండ్షిప్ చేసేది అంటూ కూడా భార్య ఆయేషా అలియాస్ సుమలత చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో విచారణలో కస్టడీకి ఇచ్చిన తర్వాత జానీ మాస్టర్ని సుమారుగా 9 నుంచి 10 రోజుల పాటు కస్టడీ కోరుతున్నారు. కాబట్టి ఆ విచారణలో కస్టడీకి సంబంధించిన విచారణలో ఎటువంటి ఆసక్తికర విషయాలు వెల్లడి కాబోతున్నాయి. ఆయన కనుక ఈ సంబంధించిన విషయాల్లో తప్పుని కనుక ఒప్పుకుని, లేదంటే తప్పును ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నా కూడా డెఫినెట్గా ప్రూవ్ అయితే కనుక డెఫినెట్గా ఆయనకి 7 సంవత్సరాలకు పైగానే శిక్ష పడే అవకాశం ఉంది. ఎస్, ఒకసారి ప్రతినిధి పెట్రిషా దగ్గరికి వెళ్దాం. ఎస్ పెట్రిషా, ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ప్రస్తుతం కోర్టు దగ్గర ఎటువంటి హడావిడి కనబడుతోంది? హలో, మీరేం తీసుకున్నారు? సాయి హాస్పిటల్లో వైద్య పరీక్షల తదనంతరం ఆయన్ని కోర్టు ముందు సమర్పించే సమయంలో ఒక్కసారిగా అక్కడ హాస్పిటల్ ముందుకు పెద్ద ఎత్తున డాన్సర్లు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు చేరుకున్నారు. ఈ హడావిడి అక్కడ కనబడుతోంది. అక్కడ హాస్పిటల్ నుంచి కూడా తర్వాత కోర్టుకి ఆయన తీసుకువెళ్లారు. ప్రస్తుతం జానీ మాస్టర్ కోర్టు దగ్గరే ఉన్నారు. కోర్టు దగ్గర ఆర్టీవీ ప్రతినిధి పెట్రిషా కూడా ఉంది, ఎప్పటికప్పుడు సమాచారం అందించే. ఎందుకంటే ఆయన విషయంలో మెజిస్ట్రేట్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. 9 నుంచి 10 రోజుల పాటుగా కస్టడీ కోరుతున్న నేపథ్యంలో పోలీసులకి ఎటువంటి సమాధానం దొరకబోతోంది. మెజిస్ట్రేట్ 9-10 రోజుల కస్టడీకి సంబంధించి అనుమతిస్తారా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ డెఫినెట్గా జానీ విషయంలో కనుక ఈ కేసు కనుక ప్రూవ్ అయితే డెఫినెట్గా అన్ని ఆధారాలు సమర్పించానంటూ బాధితులు చెప్తోంది. సుమారుగా సెకండరీ ఎవిడెన్స్ కింద సోషల్ మీడియా పోస్టులు కావచ్చు, వాట్సాప్ చాట్లు కావచ్చు, అన్నీ కూడా సమర్పించానంటూ చెప్తోంది. మరోవైపు కొన్ని సినిమా సెట్ల ముఖంగా కూడా కొన్ని సినిమా సెట్ల పైన కూడా జానీకి ఆ బాధితులకు మధ్య వివాదం కూడా జరిగింది. కొన్నిసార్లు జానీ అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని సెట్లో లేకుండా పంపించేవాడు. ఆ రకం కొంత ఘర్షణ కూడా జరిగినట్టుగా కొన్ని సందర్భాలు కొన్ని చర్చకు వస్తున్నాయి. కాబట్టి అదే కనుక నిజమైతే అక్కడ వారిని కూడా లైవ్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా విచారించే అవకాశం ఉంటుందేమో అని కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్, కోర్టు దగ్గర నుంచి ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు. పెట్రిషా, సో కోర్టు దగ్గర ఎటువంటి హడావిడి వాతావరణం కనబడుతోంది? ఇంకెంతసేపు పట్టే అవకాశం ఉంది? మెజిస్ట్రేట్ దగ్గర ఎటువంటి వాదనలు నడుస్తున్నాయి? ముఖ్యంగా జానీ సంబంధించిన డాన్సర్లు కావచ్చు, వారికి సంబంధించిన మరికొంతమంది కుటుంబీకులు కావచ్చు, అక్కడికి చేరుకుంటే మరి వర్షన్ ఏంటి, వారు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఎస్, మొత్తం మీద చూస్తుంటే కూడా పోలీస్ విచారించేటప్పుడు సంచలనమైన విషయాలు బయటికి వచ్చే. ఒకవైపు జానీ